చదువుతోనే వీరత్వాన్ని నూరిపోస్తుంది. అలా పెరుగుతున్నటువంటి శివాజీ ఈ దేశం పట్ల భక్తితో పెరుగుతాడు. చిన్న వయస్సు నుంచే శత్రువుల పట్ల కోపంతో పెరుగుతాడు. శత్రువులను ఓడించాలి అనేటటువంటి కసితో పెరుగుతాడు. మీకు తెలుసా, కేవలం 16 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన సైన్యాన్ని తయారు చేసుకుంటాడు. 1674వ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎంత అద్భుతంగా యుద్ధాలు చేస్తాడంటే, ఒకానొక సందర్భంలో శివాజీని బంధిస్తారు. అఫ్జల్ ఖాన్ ఉంటాడు. ఒకసారి అఫ్జల్ ఖాన్తో డైరెక్ట్గా యుద్ధం చేస్తే మనం గెలవలేం, శివాజీకి తెలుసు. కాబట్టి అఫ్జల్ ఖాన్ ఏం చేయాలి, మనం ఒక వ్యూహాత్మకంగా మన దగ్గరికి రప్పించుకోవాలి. చేసిన ఆపరేషన్ ఏదైతే ఉందో ఛత్రపతి శివాజీ యొక్క ప్రేరణ ద్వారానే జరిగింది. అది ఎవరు చెప్పారు? 2 మహిళలు ఎవరైతే ఉన్నారో, దేశం పైన ఉగ్ర స్థావరాలపైన దాడి చేయడానికి ముందుండి నడిపించినటువంటి 2 మహిళలు ఎవరైతే ఉన్నారో వారు చెప్పారు, ఛత్రపతి శివాజీ యొక్క ప్రేరణ ద్వారా ఇదంతా జరుగుతుందని. ఇప్పుడు శివాజీ యొక్క ఆలోచనలు ఇప్పటికీ మనం ఆలోచించాలి. ఆ ప్రేరణతో ఇప్పటికీ మనం ముందుకెళ్ళాలి. దాని యొక్క ఆలోచనతోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రతి సంవత్సరం ఛత్రపతి శివాజీని తలుచుకొని, కేవలం తలుచుకోవడమేనా? చరిత్ర తెలుసుకుంటే ఏమొస్తుంది? ఏ చరిత్రకారుడు కానీ విని ఎరగని రీతిలో యుద్ధం చేసేవాడు. శివాజీ యొక్క సైన్యం చాలా తక్కువ. ఎంత? వేలల్లో ఉండేది. ఒక్కొక్కసారి 100 మంది ఉండేది. కానీ ఎంతమందితో? లక్షల మంది సైన్యంతో యుద్ధం చేశారు. లక్షల సైన్యంతో. ఆ విధంగా యుద్ధం చేస్తూ 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 ఈ దేశంలో ఉన్నటువంటి దేవాలయాలను రక్షిస్తూ, దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఒక భరోసాని కల్పిస్తూ శివాజీ తన యొక్క ఇద్దరు నమస్కారం చేసుకుంటారు. కౌగిలించుకోవడం కోసం అఫ్జల్ ఖాన్ దగ్గరికి వెళ్ళి శివాజీని కౌగిలించుకొని కత్తి తీసి వెనకాల పొడుస్తూ గట్టిగా బిగించి చంపేద్దామని అఫ్జల్ ఖాన్ అనుకుంటాడు. కానీ శివాజీ తను పెట్టచ్చుకున్నటువంటి పులి గోళ్ళతోని వెంటనే ఇలా